చూసారుగా ఫ్రెండ్స్, ఇదంతా ఎర్రగడ్డ రైతుల మార్కెట్లోకి మనం ఎంటర్ అవుతుంటే చూసుకోవచ్చు. రైతులు పశువుల సంత ఇది. ఈ ఎర్రగడ్డ పశువుల సంతలో చూసుకోవచ్చు మనం ఇలా అనేక రకాలు. ఈ వారం చూసుకుంటే దొడ్డలు కానీ అన్నీ కానీ ఇవి కూడా జాతగా అమ్ముకోవటానికి ఇలానే ఉంటాయి. ఇది ఇట్లా చూసుకోవచ్చు మనం ఆల్రెడీ. ఇవన్నీ కూడా అనేక రకాలుగా మీకు అన్నీ వస్తాయి. డైరీల నుంచి మనం చూసి తీసుకోవచ్చు. మనం పొదుగులు కూడా అన్నీ చెక్ చేసుకున్నానికనే తీసుకోవచ్చు. ఇవన్నీ చూసుకోవచ్చు మనం, ఇవన్నీ చూసుకోవచ్చు. ఇది ఇట్లా చూసుకుంటూ వెళ్ళచ్చు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వస్తూ ఉంటారు ఇవన్నీ కూడా. ఇది ఇలా కొన్నోళ్ళు ఈ రకంగా ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. కొన్నోళ్ళు ఇలా ఆటోలో ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు, తీసుకొని వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇలా డైరీల నుంచి తీసుకొచ్చేది కానీ అమ్మినానికి ఎక్కడే మీకు ఆల్రెడీ ఎక్కడి నుంచి అన్న వెళ్ళాలన్నా కూడా మీకు దొరుకుతారు. ఆల్రెడీ చూసుకోవచ్చు మనం, ఆల్రెడీ చూసి తీసుకోవచ్చు అనమాట. ఇలా అన్నీ ఇట్లా కూడా పడ్డలు, ఇవన్నీ పడ్డలు కూడా చూసుకోవచ్చు ఆల్రెడీ. ఇవన్నీ కూడా ఇలా చూసుకోవచ్చు మనం. అన్నీ చూసుకొని చెక్ చేసుకొని వెళ్ళచ్చు మనం ఆల్రెడీ. ఇవన్నీ కూడా ఇట్లా మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోవాలి ఆల్రెడీ. ఇవన్నీ కూడా ఎర్రగడ్డ ఈ మార్కెట్లో చూసుకోవచ్చు మనం. అన్నీ చెక్ చేసుకోవచ్చు, అన్నీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా దూడలు ఇలా అన్ని రకాలే మనకు అన్ని రకాల జాతులు వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం అన్నీ చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసుకుని తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇలా అన్నీ కూడా వస్తాయి. ఇట్లా అన్ని రకాలవి ఇక్కడ ఈ ఎర్రగడ్డ మీకు చూసుకుంటే మనం అన్ని రకాల జాతులు వస్తూ ఉంటాయి కాబట్టి ఇదేం ఉండదు ఇక్కడ. ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ఈరోజు వచ్చిన సంతలో ఇవన్నీ కూడా ఇట్లా బట్టలు కానీ అన్నీ కానీ ముర్రా జాతి కానీ అన్ని జాతులు కూడా మనకి ఇక్కడ కానొస్తూ ఉంటాయి. ఆల్రెడీ ఇవన్నీ కూడా చూసి చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసుకున్నాను చూసి తీసుకోవచ్చు. అన్నీ కూడా ఇట్లా చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసుకున్నాను చూసి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇట్లా వస్తూ ఉంటాయి. దూడలో కానీ అన్నీ కానీ ఈరోజు మార్కెట్లో తీసుకోవచ్చు. అలా ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడే కొండాపూర్ నుంచి వస్తున్నాం. ఎలా ఉంది ఈరోజు రైతు మార్కెట్ ఇంకా తెలియదు, మేము చూడడానికి వచ్చాం. అంటే కొనడానికి అంటే ఇక్కడ చూసిన తర్వాత అప్పుడు ఎలా ఉందో చూసి అప్పుడు తర్వాత చూద్దామని. ఎలా అనిపిస్తుంది మార్కెట్ బాగున్నాయి. అన్ని రకాల గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, బాగున్నాయి అన్ని. రావచ్చు ఊర్ల నుంచి వచ్చి కొనుక్కునే వాళ్ళు కొనొచ్చు అందుబాటులోనే ఉన్నాయి. అందుబాటులోనే రేట్లు ఎలా ఉందండి ఇక్కడ? మంచిగా. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కొండాపూర్ నుంచి అంటే ఊర్ల నుంచి కొనే వాళ్ళకి. అంటే మీకు ఆల్రెడీ ఉంది ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి బర్రెలు? బర్రెలు ఒక 5 బర్రెలు ఉన్నాయి. 5 బర్రెలు వాటి మీద అలాగా ఎలా అంటే కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలంటే ఎన్ని గేదెలతో స్టార్ట్ చేస్తే బాగుంది? ఒక 5 అన్నా ఉండాలి. 5 అన్నా ఉండాలి. అంటే మనమే చేసుకోవచ్చు, మామూలు మనమే చేసుకోవాలి. 5 ఉన్నాయంటే 5 ఉన్నాయంటే మనమే చేసుకోవాలి. బాగానే ఉంటుంది. చూసారుగా ఇక్కడ ఎక్కడో ఎంతోమంది ఇలా వచ్చి కొనే వాళ్ళు కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటారు. చూసుకోవచ్చు మనం ఆల్రెడీ ఇదే విధంగా ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మొత్తం అన్నీ కూడా ఇలా అందుబాటులోనే ఉంటాయి. మొత్తం అన్నీ కూడా ఇట్లా చూడవచ్చు, చూసుకోవచ్చు మనం. ఇలా దుడ్డలు కూడా అమ్ముతుంటారు ఇక్కడ. అదేవిధంగా మనం కొనేటప్పుడు ఇట్లా పొదుగులు కూడా అన్నీ చెక్ చేసుకున్నాకే తీసుకోవచ్చు. దూడలేదు దీనికి. ఇలాగ అన్ని రకాలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. చూసుకోవచ్చు మనం. ఇట్లా ఈ రకంగా ఉంటాయి అనమాట. ఇట్లా పొదుగులు కానీ మీరు అన్నీ కానీ చెక్ చేసుకున్నాకే తీసుకోవచ్చు మనం ఆల్రెడీ. ఇట్లా పొదుగులు కానీ చూసుకోవచ్చు. ఆల్రెడీ వాళ్ళు కూడా ఇలా రాస్తూ ఉంటాయి ఆల్రెడీ. అంటే ఈతలు ఎన్నిట్లు ఏందని ఎరగడుతూ ఉంటాయి ఆల్రెడీ. తీసుకోవచ్చు. ఇలాగ అన్నీ కూడా ఉంటాయి ఆల్రెడీ. చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట మనం. అన్నీ కూడా ఇట్లా చెక్ చేసుకొని తీసుకోవచ్చు మనం. అన్నీ కూడా ఇట్లా పొదుగులు కానీ అన్నీ కానీ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని ఇవన్నీ కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నానికి మనం అన్నీ చూసి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఈరోజు ఎర్రగడ్డ మార్కెట్ సెంటర్లో తీసుకోవచ్చు. చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇట్లానే ఈ
ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు ఏదైతే ఉన్నాయో ఇట్లా అన్నీ కూడా ఈ వారం వచ్చిన గేదెలు చూసుకోవచ్చు మనం అన్నీ కూడా ఇలా చెక్ చేసుకొని తీసుకోవచ్చు చూసుకొని చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైత్నగర్. ఎలా ఉంది మార్కెట్ ఈరోజు? బాగుంది. బాగుంది అనిపిస్తుంది. అంటే మీరు కొనడానికి వచ్చారు? కొనడానికి వచ్చాను. ఎలా ఉంది మార్కెట్ చూస్తే? అంటే ఊర్ల నుంచి వచ్చి కొనే వాళ్ళకి అందుబాటులో ఉంది అనుకోవచ్చు. అందుబాటులో ఉంది కానీ దళారులే కొంచెం ఇబ్బంది పెడుతుంది. మార్కెట్లో అన్ని రకాల అంటే గేదెలు కానీ అన్ని రకాలు కానీ అందుబాటులో రేట్లు కానీ మీకు ఆల్రెడీ ఉన్నాయని? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మొత్తం? 6 ఉన్నాయి. 6 ఉన్నాయి. అంటే మీరు ఇళ్ళల్లో ఇంటికి పోతారా లేకపోతే కేంద్రానికి పోతారా? ఇంటింటికి తిరిగి పోతాం. ఎలా ఉంటుందండి మామూలు కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలంటే ఎన్ని గేదెలతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది? కొంచెం 3 బర్రెలతో స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నాయని ఎంబడి పెట్టుకొని రావాలి. అంటే ఏ జాతి తీసుకొని 5 బర్రెలు ఏ జాతి తీసుకుంటే బాగా పాలి? దూలియా అయితే బాగా పాలిస్తే దూలియా తీసుకోవచ్చు అనమాట. ఎన్ని ఈతలు ఈనింది తీసుకుంటే బాగుంటుంది? ఫస్ట్ తొలుసుదైనా సరే, రెండో అవుతుందైనా సరే. రెండో అవుతుంది అయితే బాగుంటుంది. అయితే తీసుకొని మేపు అంటే మామూలు ఇళ్ళ పోసేదానికి కేంద్రానికి పోస్తే తేడా తెలుస్తుంది. కేంద్రానికి పోస్తే 50 రూపాయలు ఇస్తారు. ఇంటికి పోస్తేనేమో 80-90 రూపాయలు. 80-90 రూపాయలు. కేంద్రానికి పోతే తక్కువ రేటు 50 రూపాయలు. అంటే నీళ్ళు కలపడానికి కలిపి పోస్తారా మామూలుగా సపరేట్గా పోతే? కేంద్రానికంటే ఫ్లాట్ను బట్టి ఇస్తారా? ఫ్లాట్ను బట్టి ఉంటుంది కాబట్టి శాతాన్ని చూసుకొని ఇస్తారు. అలా మనం అన్ని రకాలు చూసుకోవచ్చు. ఇక్కడ గేదెలు కూడా వచ్చి కొనే వాళ్ళని కూడా అన్ని రకాలు చూసి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఇట్లా అన్ని రకాలు కూడా ఇట్లా చూసుకోవచ్చు. మనం ఇట్లా చూసి తీసుకోవచ్చు. ఇక్కడ అన్నీ కూడా అన్ని రకాలు ఇవి కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి కాబట్టి గేదెలు చెక్ చేయించుకోవచ్చు. ఇక్కడ డాక్టర్లు కూడా మీకు అందుబాటులోనే ఉంటారు. డాక్టర్లు కూడా అడగవచ్చు, అడిగేసి తీసుకోవచ్చు. మనం ఆల్రెడీ డాక్టర్లు కూడా అడగవచ్చు, అడిగి కనుక్కోడానికి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈరోజు మార్కెట్లో చూస్తే మనం అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోవడానికి తీసుకోవచ్చు. ఎరగడ మార్కెట్లో మనం చూడవచ్చు. ఈరోజు మొత్తం ఇది ఇట్లా మనం అన్ని విధాలుగా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోవడానికి చూసి తీసుకుంటే అదేవిధంగా ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు. ఇట్లా అన్ని రకాలవి దొరుకుతుంటాయి ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇక్కడ 2 పడ్డలు ఇవి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇవి ఆల్రెడీ పడ్డలు ఈ 2 పడ్డలు ఎన్ని సంవత్సరాల పడ్డలండి? 2 సంవత్సరాల పడ్డలు. ఎంత చెప్తుంది జత? ఈ 2 సంవత్సరాల పడ్డ. ఏ జాతి అండి ఇది? ముర్రా జాతి. 2 సంవత్సరాల పడ్డలు ఇవి 2 సంవత్సరాల పడ్డలు. ఇవి చూసి తీసుకోవచ్చు అనమాట. ఇవి పడ్డలు కూడా 2 సంవత్సరాల పడ్డలు. ఇవి ఏంటి కూడా ఇదే ఏ జాతి అండి? ఇది మినేని. ఇది ముర్రా జాతిది. ఎన్ని ఈతలు ఈనింది? ఇది 3 ఈతలు ముర్రా జాతిది. చూసుకోవచ్చు. మీరు అన్నీ చెక్ చేసుకుని తీసుకోవచ్చు. ఇక్కడ ముర్రా జాతిది ఇది 3 ఈతలు ఈనిందంటే ఇది ఆల్రెడీ ఇది ఈ రకం 3 ఈతలు ఈనింది కూడా చూసుకోవచ్చు మనం ఆల్రెడీ. అదే జాతి అన్నది ముర్రా జాతి. ఇది ఎన్ని ఈతలు ఈనింది? ఇది ఎన్ని ఈతలు ఈనింది అన్నది? 3 ఈత అయిపోయింది. 4వ ఈతకు సూటు మీద ఉంది. చూసి తీసుకోవచ్చు మీరు ఆల్రెడీ ఇది కూడా 2 ఈతలు ఈనింది. 3వ ఈతకు సిద్ధంగా ఉంది. ఇది కూడా ముర్రా జాతి. ఈ 3 ముర్రా జాతి చూసుకోవచ్చు. ఇదేమో ఇది 3 ఈతలు 2 ఈతలు ఈనింది. 3వ ఈతకు సిద్ధంగా ఉంది. ఇది 3 ఈతలు ఈనింది. 4వ ఈతకు సిద్ధంగా ఉంది. ఆల్రెడీ సూటు మీద ఉంది. ఇది కూడా అంతే 2 ఈతలు ఈనింది. 3వ ఈతకు సిద్ధంగా ఉంది అనమాట. ముర్రా జాతి 3 కూడా మనం 3 కూడా చూసి తీసుకోవచ్చు. మనకు ఆల్రెడీ తీసుకోవచ్చు. ఈ 3తో ఒకటి ఇవి కూడా పడ్డలు అనమాట. ఈ పడ్డలు కూడా మనం ఆల్రెడీ 2 సంవత్సరాలు ముర్రా జాతి పడ్డలు ఇవి చూసి తీసుకోవచ్చు. దూడలు ముర్రా జాతి చూసి తీసుకోవచ్చు అనమాట. రేటు కూడా అడిగి తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. ఆల్రెడీ ఇట్లా రకరకాలు ఇది చూసుకోవచ్చు. దున్నపోతులు కానీ అన్నీ కానీ రకంగా వస్తూ ఉంటాయి. ఇక్కడ పడ్డలు కానీ అన్నీ కానీ చెక్ చేసుకోవచ్చు. క్రాసింగ్ ఇది కానీ అన్నీ కానీ ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా చెక్ చేయొచ్చు. చెక్ చేసుకోవడానికినే తీసుకోవచ్చు అనమాట. ఇది కూడా దున్నపోతు ఇలానే గేదెలు కానీ అన్ని రకాలు ఇక్కడ మనకు అందుబాటులో దొరుకుతాయి. ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు
ఆల్రెడీ చెక్ చేసుకోవడానికి తీసుకోవచ్చు ఆల్రెడీ ఇవన్నీ కూడా పడ్డలు కానీ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాక తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా గేదెలన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇలా అన్ని రకాల ఈ వారం చూసుకోవచ్చు. అన్నీ మామూలుగా చుట్టు కంటే కూడా పాడి బర్రెలు ఎక్కువ వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ వారం మాత్రం పాడి బర్రెలు ఎక్కువ శాతం వచ్చినాయని చెప్పుకోవచ్చు. చూసుకోవచ్చు ఆల్రెడీ. ఎక్కడి నుంచి వస్తున్నారన్న? ఎక్కడి నుంచి వస్తున్నారు? టేక్మాల్ మండల్ మెదక్ జిల్లా దన్నారం. అమ్మటానికి వచ్చినవా? కొనానికి ఎంత పడింది? 75 కోటి ఉన్నా మీకు 65 కడుతున్నాం. ఎన్ని ఈతలు ఈనింది? ఇది 4 అయితే ఇంతే. నువ్వు మాట్లాడు చూసుకోవచ్చు ఆల్రెడీ. ఇది 4వ ఈత అంటే ఈనింది. 60,000కి తీసుకున్నారు ఆల్రెడీ. 60,000కి తీసుకొని చూసుకున్నారు ఆల్రెడీ. అట్లా అదే విధంగా ఇది చూసుకోవచ్చు. ఇలా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు పడ్డలు కూడా ఆల్రెడీ ఇట్లా పడ్డలు కూడా వస్తాయి. 1 year 2 years పడ్డలు కూడా చూసుకోవచ్చు. అందుబాటులో ఉంటాయి ఆల్రెడీ. పడ్డలు కూడా చూసుకోవచ్చు ఆల్రెడీ.